మిత్రులారా అందరికీ నమస్తే. మనం పిట్టల వెంకట నరసయ్య గారు తెలంగాణ బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సార్తో ఉన్నాం. సార్ చెప్పండి, బీసీ జనాభా దామాషా ప్రకారం వస్తే బీసీలకు రావాల్సినటువంటి వాటా వస్తుందంటారా? బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? అంతటి ఆశాజనకంగా అయితే రాలేదు, కానీ పర్లేదు. బీజేపీలు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? బీజేపీలో దాదాపు 35 సంవత్సరాల నుంచి, మనం 90 నుంచి చేస్తున్నాం. బీజేపీలో ఉండి బీసీ కులాల కోసం పనిచేయడం వీలుగా అనిపించిందా ఇన్ని సంవత్సరాల అనుభవంలో? మాకు చాలా ఆనందంగానే ఉంది. మమ్మల్ని అందరినీ కూడా మాకు నాడు కీర్తిశేషులు జయచంద్ర రెడ్డి గారు కానీ, దార్పినేని కోటేశ్వరరావు గారు కానీ బీసీ కులాలను మాత్రం పెంచి పోషించారు, మాతో సమన్వయం చేయించుకున్నారు. బీసీ కులాలకి కాంగ్రెస్ బెస్ట్ అంటారా, బీజేపీ బెస్ట్ అంటారా? మీ అనుభవం ఏం తేలింది? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఒక రకంగా ఆశలు చూపించుకుంటూ బీసీ కులాలను ఆకట్టుకున్నదే కానీ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రానికి బీసీలకి పూర్తి చైతన్యం కల్పించగలిగింది. అంటే బీసీ నరేంద్ర మోడీ గారు ఒక్కళ్ళు బీసీ, మేము బీసీ ప్రధానమంత్రిని చేసామంటున్నారు. బీసీ సమాజం ఏమో ఏమంటున్నారు, జనాభా దామాషా ప్రకారం మా ఓటా మాకు రావాలి, మేము 52% దేశవ్యాప్తంగా ఉన్నాం కాబట్టి మా ఓటా ఒక ప్రధానమంత్రి అభ్యర్థే కాదు, క్యాబినెట్లో కూడా 52% ఓటు ఇవ్వాలి అని అడుగుతున్నారు. దీని మీద వాస్తవం. ఎందుకంటే మేము మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాం. దాదాపు 70 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇవాళ వచ్చిన 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు చాలా వరకు అభివృద్ధి చేశారు, బీసీలకి అనుకూలంగా ప్రవర్తించారు, ముందు చాలా చేస్తారని అనుకుంటున్నారు. నరేంద్ర గారి మీద ఉన్న దేశంతో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణన చేస్తూనే ఉన్నారు. మేము కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కూడా కులగణన కంపల్సరీ ఉండాలి, దామాషా ప్రకారం రిజర్వేషన్ కావాలనేది మాత్రం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్కరి నినాదం. ఏంటి బీసీ కుల జనగణనలో ఏమున్నది? రాజకీయ పార్టీలు వణికిపోతున్నాయి. బీసీ కులగణన చేస్తే వచ్చే నష్టం ఏంటి? రాజకీయ పార్టీలకు ఎందుకు అట్లా వణికిపోతున్నాయి? అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్. అదొక్కటే ఆ దురదృష్టాన్ని మాత్రానికి మేమందరం దాదాపు 40 సంవత్సరాల నుంచి బీసీలలో ఆర్గనైజేషన్లో ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికి బీసీలలో ఏంటంటే చేస్తున్న వాళ్ళు వదిలేసి ఏదైనా చేయాలి, మీరు చేస్తే మీకు అనుకూలంగా ఉంటామని చెప్పడం హాస్యాస్పదం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణలో బీసీలు కనుక అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వారిని ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఏదో చేస్తారనంటే మాత్రానికి బీసీలకు ఏదైనా చేస్తే మేము మీ అనుకుంటామని అడగటం అనే అడుక్కునే వ్యవస్థ మాత్రానికి ఈ బీసీల నుంచి విడనాడాలి. బీసీలు ఏకతాటి మీద ఎక్కడికక్కడికి బీసీలనే ఉంచుకొని గెలిపించుకున్నట్టుంటే రాష్ట్రం బీసీల చేతికి వస్తుంది. దానికి నిదర్శనం ఒకే ఒకటి, జహీరాబాద్లో ఈనాటి వరకు కూడా ఒక బీసీకి ఇస్తేనే స్థానం గెలుస్తాడన్న నినాదం ఉండటం వల్ల 3 పార్టీలు కూడా బీసీలకి అక్కడ స్థానం కల్పిస్తున్నారు. ఆ రకంగానే బీసీ సంఘాలు మొత్తం రాజకీయ విద్వేషాలు వదిలిపెట్టి బీసీ నిలబడ్డతోడ బీసీకి ఓటేస్తే మాత్రానికి 100% చైతన్య కలుగుద్ది, ముందు తరాలకు బాగుంటుందని నా కోరిక. చెప్పండి, మీరు తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక తరఫున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఇప్పటి వరకు అయితే మేము భారతీయ జనతా పార్టీకే సరైన నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ముందు తరాలకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కటే బీసీలకి సరైన న్యాయం చేయగలగదనే ప్రగాఢ విశ్వాసంతో తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక భారతీయ జనతా పార్టీ వెన్నెంటు ఉంటుందని మాత్రం మాటిస్తుంది. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతా ఉంది. అటు దేశంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ, ఇటు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కానీ బీసీలకు ఎందుకు రాజ్యాధికారంలో ఓటా రావట్లేదు? ఎందుకు, దేనివల్ల అనిపించింది మీకు ఇన్ని సంవత్సరాలు బీసీ ఉద్యమంలో పనిచేసిన సీనియర్ బీసీ ఉద్యమకారులుగా? అదొక్కటే దురదృష్టం. దేశ జనాభాలో 60%, 58 నుంచి 62% మంది దేశ జనాభా మొత్తం చెప్పుకుంటున్నా కొన్ని రాష్ట్రాల్లో తప్ప బీసీలకి చైతన్యం ఉన్నది. మిగతా చోట దురదృష్టం ఏంటంటే ఒక బీసీకి నిలబడితే బీసీ ఓటు వేసుకున్నట్టుంటే 101% ఆ తందాలను వెళ్తారు. కానీ ఎవరో ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలని అడుక్కునే సంస్కృతి నుంచి విడనాడి చైతన్యపరచగలిగితే జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, బీసీ సంఘాల ప్రముఖులు బీసీల కోసమే పోరాటం చేస్తాననగలిగితే బాగుంటుంది అనేది ప్రగాఢ విశ్వాసం. వాళ్ళు ఆ రకంగా నడిస్తే మాత్రానికి తప్పనిసరి బీసీలు చైతన్యవంతులవుతారు. సార్, మరి 119 ఎమ్మెల్యే సీట్లే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు పోను మిగిలినటువంటి సుమారుగా 80 సీట్లని ఉంటూ 146 బీసీ కులాలు ఉన్నాయి.
మరి 80 సీట్లని 146 కులాలకు ఎలా పంచుతారు? ఒకవేళ మీ రాజ్యం వస్తే, బీసీ రాజ్యం వస్తే? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఉంటున్న సంస్కృతి ఏంటంటే పార్టీలో ఉన్న ఎదుగుదల ఉన్న వ్యక్తికి ఒకరిద్దరికి చేయూతనిస్తున్నారే కానీ మిగతా నాయకులకి చైతన్యపరచట్లేదు. ఆ రకంగా కాకుండా ఈసీ జనాభా ప్రాతిపదికగా చేసుకుంటే ఎస్సీ ఎస్టీలకు ఎలాగో రిజర్వేషన్లు ఉన్నాయి, వాటిను కలుపుకొని వాళ్ళ పోను మిగిలినవి దామాష ప్రకారం కులగణన ప్రకారం పంచుకొని సమవుజ్జిగా ముందుకు పోతే మాత్రానికి బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. అంటే ఎమ్మెల్యే సీట్లు కాకుండా ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ, డీసీఎంఎస్, డీసీసీబీలు, దేవాదాయ, ధర్మాదాయ, లేకపోతే మార్కెట్ కమిటీలు, వాటిని మిగతా బీసీ ఉపకులాలకు పంచుతారా? అది తప్పనిసరి జరగాలండి. ముందు మనం పునాది వేయకుండా మిగతా పంపకాల మీదకి పోవడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. ముందు మనం బలపడి మనం బలం పడ్డ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్, ఎన్నికల్లో బీజేపీకి బీసీలు ఓట్లేస్తే ఏం ఉపయోగం జరుగుద్ది? మరి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారు. ఆయనకు సంబంధించిన గొప్పతనం ఏంటి, వివరించండి. ఒక మాటలో చెప్పాలంటే ఇలా విశ్వగురు నరేంద్ర మోడీ శ్రీరామనామం పలుకుతే ఎంత పుణ్యం ఉంటుందో నరేంద్ర మోడీ గారి పలుకు అంత స్పందన ఉన్నది. ఎందుకంటానంటే నేను దాదాపు 3-4 పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగి వచ్చాను. ఎక్కడ కూడా కరడు గట్టిన కమ్యూనిస్టులు మిగతా వాళ్ళు కూడా కనీసం నరేంద్ర మోడీ ఉండకపోతే ఈ జాతి నశిస్తుంది అనేది మాత్రానికి నిర్ద్వందంగా బయటికి వచ్చి చెప్పైనా తన మనసులో భావాన్ని తెలియజేస్తున్నారు. కారణం ఎందుకంటే ఇవాళ ఈ 10 సంవత్సరాలలో ఒక బాంబు పేలుడు లేదు, ఒక హత్యలు తక్కినాయి అన్నీ. రెండోది ఏంటంటే అన్నిటికన్నా ప్రతి ఒక్కరు కృతజ్ఞత నరేంద్ర మోడీ గారికి ఓటేయాలన్న ఒకే ఒక్క పదానికి 2 అంశాలు నిలబడ్డాయి. కరోనా టైంలో కొన్ని లక్షల మంది తన వాళ్ళని తను చూసుకోకుండా దానం ఎలా చేయాలో తెలియకుండా సరిపోతున్న తరుణంలో కంకణం కట్టుకొని ఇండియాలో ప్రప్రోతంగా వ్యాక్సిన్ తయారు చేయించి కొన్ని లక్షల చావులు నివారించడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆ వ్యాక్సిన్ సప్లై చేశారు. అది ప్రపంచ జనాభా కావచ్చు, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు మర్చిపోలేని ఒక అంశం. దాని మీద ప్రతి ఒక్కళ్ళ నరాన్న చీలించకపోయింది. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కావాలని. రెండో అంశం ఏంటంటే 2 అగ్రరాజ్యాలు యుకేను రష్యా యుద్ధ సమయంలో ఇండియన్స్ అక్కడ ఇరికారు. అలాంటిది అంతకుముందు చచ్చిన శవాన్ని తీసుకొచ్చుకోవడానికే అగచాట్లు పడుకుంటున్న వ్యవస్థల నుంచి నరేంద్ర మోడీ గారు 2 అగ్రరాజ్యాల యుద్ధాన్ని 5 గంటలు ఆపి 5 గంటలలో భారతీయులందరినీ ఇండియా చేసిన ఘనత, కృతజ్ఞత ప్రతి ఒక్క ఇండియన్స్లో ఉన్నది. తన భాష, మత తత్వాలు ఏవి కూడా మర్చిపోయి కొన్ని పార్టీలు మతతత్వాలను పూస్తున్నారు, కానీ నరేంద్ర మోడీ అనే వ్యక్తిని విశ్వగురువుగా విశ్వసిస్తున్నారు. ఆయన మళ్ళొక్కసారి తప్పనిసరి భారతదేశాన్ని పరిపాలించాలన్న ప్రగాఢ కోరిక, విశ్వాసాన్ని మాత్రానికి ప్రతి ఇండియన్ అంటున్నాడు.